95వ కీర్తన 10-11 వచనాలు నేను చదువుకున్నాం. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూనూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసేదిని. చిన్న మాట ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని పొందుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న సమయం వద్దు బిడ్డలు ఎంతో ఆసక్తితో ప్రభువా నీ సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు. గత కొన్ని దినములుగా ఉపవాసములు గడిపి నీ సన్నిధిలో ఆనందించి ఈరోజు ముగింపు కూడికగా ఈ యొక్క సభలోనికి మేమందరం వచ్చి ఉండగా ఇక్కడున్న ప్రతి బిడ్డను నీ వాక్యం చేత దర్శించమని కోరుచున్నాను తండ్రి. ఎవరు ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు, ఎవరు ఎలాంటి హృదయ వైఖరి కలిగి ఉన్నారో నాకు తెలియదు, కానీ నీ వాక్యము అందరినీ బాగు చేస్తుంది. నీ వాక్యము అందరి జీవితాలను వెలిగిస్తుంది. నీ వాక్యము ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉన్న రహస్యములను ఛేదించి వారి లోపములను సరిదిద్ది పరిపూర్ణతలోనికి నడిపిస్తుంది. కనుక నీ దాసుని నీ ఆత్మవశంలోనికి తీసుకొని ఇక్కడున్న వారికి అవసరమైన సందేశాన్ని పలికించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు ప్రజలను గురించి దేవుడు పలికిన మాట ఇక్కడ రాయబడింది. ఇజ్రాయేలు ప్రజలు అనగా దేవుని జనాంగము. ఐగుప్తు నుండి కనానికి దేవుడు వారిని తీసుకుని వెళ్ళాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారికి ఇస్తానని అబ్రహాముకు వాగ్దానం చేసి ఆ తరువాత ఇజ్రాయేలు జనాంగం అంతా ఐగుప్తులో ఉండగా దేవుడు వారిని విడిపించి కనాన్ అనే దేశాన్ని తీసుకెళ్లాడు. అయితే 40 సంవత్సరాలు వారు ప్రయాణం చేశారు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుండి కనానికి అరణ్య యాత్రలో వారు నడిచారు. ఈ 40 సంవత్సరాలు దేవుడు వారిని పరీక్షిస్తూ వచ్చాడట. ఈ 40 సంవత్సరాలు దేవుడు వారిని ఎలా పరీక్షించాడంటే, వారి నుండి దేవుడు ఏం ఆశించాడంటే, వారు నా మార్గములు తెలుసుకొందురని నేను ఎదురు చూశాను అంటాడు. చాలా మంది దేవుడి నుండి మనకి ఏమైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తాం, కానీ నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడా అని ఎవరు చూడరు. దేవుని దగ్గరకు వచ్చామంటే మనం దేనికోసం వస్తాం? దేవుని నుండి ఏదైనా మేలు జరగాలి, సమస్య తీరాలి, బాగుపడాలి, మేలు పొందాలి, నేను ఉన్నత స్థితికి ఎదగాలి, అలా దేవుని దీవెన కొరకు మనం వస్తాం. మంచిదే, కాదనట్లేదు. కానీ దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడు? మన నుండి దేవుడు కోరుకుంటున్నది కూడా ఉంది. ఏం కోరుకుంటున్నాడంటే, వారు నా మార్గములు తెలుసుకొందురని నేను అనుకుంటుని. మనం అందరం ఏం తెలుసుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు? దేవుని యొక్క మార్గములు ఏంటో తెలుసుకోవాలని. దేవుని ఉద్దేశం ఏంటి? మనల్ని ఎందుకు సృష్టించాడు? ఈ ఊర్లో మనల్ని ఎందుకు ఉంచాడు? ఎందుకు బ్రతుకుతున్నాం మనం? ఎందుకు రోజు మన ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాలి? ఈ భూమి మీదకి దేవుడు మనల్ని ఎందుకు పంపాడు? ఆ ఉద్దేశాన్ని తెలుసుకోకుండా బ్రతికితే మనకు లోకంలో ఉన్న పశువులు జంతువులకు తేడా ఏం లేదు. అవి బతుకుతున్నాయి, వాటికేం ఉద్దేశం లేదు. ఎందుకు బతుకుతున్నాయో తెలియదు. మనము బ్రతుకుతున్నాం. ఒక ఉద్దేశం లేకుండా దేవుని ప్రణాళిక ఏంటో తెలుసుకోకుండా, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడో అన్న విషయాన్ని తెలుసుకోకుండా మనం బ్రతికితే మన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నట్టు అవుతుంది. దేవుడు మన నుండి కోరుకునేది అదే. మీరు నా మార్గములను తెలుసుకొనవలనని కోరుచున్నాను. ఎందుకు తెలుసుకోవాలని కోరుచున్నాను అంటే, మనుషులు దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిన మార్గాన్ని మర్చిపోయారు. ఆ మార్గాన్ని పాడు చేసుకున్నారట. చూడండి, ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలి. ఈ రూట్ తెలియదు అనుకోండి, అయ్యగారికి చెప్పాను, ఫస్ట్ మీరు లొకేషన్ పెట్టండి అయ్యగారు అన్న. అంటే అర్థం ఏంటి? ఫోన్లో మ్యాప్ వస్తుంది. ఇక్కడ నుండి అడ్రస్ పెడితే డైరెక్ట్గా అడ్రస్ చూసుకుంటూ నేను ఇక్కడికి వచ్చేది. ఎవరు అడగాల్సిన అవసరం లేదు. ఊరు పేరు తెలియదు, ఏ వీధి తెలియదు, అయినా లొకేషన్ పెట్టగానే ఏం చేశాను, డైరెక్ట్గా ఎవరిని అడగకుండా ఇన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ ఈ ఉన్న ఊరికి డైరెక్ట్గా వచ్చేసాను. ఎందుకు? నాకు రోడ్డు తెలిసింది కాబట్టి. ఇంత మునుపు ఫోన్ లేవనుకున్నాం. ఫోన్ లేని ప్రాంతం ఒకసారి ఊహించుకోండి. అదే ఫోన్ లేని సమయాల్లో నేను ఆ ఊరు నుండి ఈ ఊరికి రావాలి. ఎంతమందిని అడుక్కుంటూ రావాలో, ప్రతి మలుపు దగ్గర అడుక్కుంటూ రావాలి. సార్ మంచిర్యాల ఎక్కడికి వెళ్ళాలి, మంచిర్యాల దాటినాక బెల్లంపల్లి ఎక్కడికి వెళ్ళాలి, బెల్లంపల్లి దాటిన తర్వాత తాండూరు ఎక్కడికి వెళ్ళాలి, తాండూరు వెళ్ళిన తర్వాత సార్ ఈ చర్చ్ ఎక్కడ, ఎంతమందిని ప్రతి కార్నర్లో, ప్రతి చౌరస్తాలో, ప్రతి మలుపులో నేను అడుక్కుంటూ రావాలి. అసలు రోడ్డే లేని రోజులు ఉన్నాయి. ఇప్పుడంటే అద్భుతమైన రోడ్లు అయిపోయాయి. అక్కడ నుండి ఇక్కడ రావడం, ఒకప్పుడు బెల్లంపల్లి రావాలంటే 8-9 గంటలు పట్టేది. ఇప్పుడు మేము 5 గంటల లోపలే వచ్చేసాం. రోడ్లు అంత బాగా అయిపోయాయి.
మరి ఒక్కసారి పాతకాలం ఊహించుకుందాం, అసలు రోడ్లే లేవు అనుకోండి, తాండూరుకి రావాలి హైదరాబాద్, ఎట్లా వస్తారు? రోడ్డే తెలియదు, రోడ్లే లేవు, అసలు రోడ్లన్నీ పాడైపోయి అసలు రోడ్లు లేవు. మార్గమే తెలియనప్పుడు గమ్యానికి చేరుకోలేము. మీకు అందరు తెలుసు, దగ్గరలోనే అడవులు ఉన్నాయి, మేము వచ్చిన మధ్యలో కూడా అన్ని ఎన్నో అడవులు ఉన్నాయి, మీ చుట్టూ అడవులే ఉన్నాయి. ఒక్కసారి దారి తెలియని వాడు అడవిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, మళ్ళీ బయటకు వస్తాడా? బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఎన్నో చాలా లోతైన అడవి ప్రాంతాలకు మేము వెళ్ళాం. ఎవరైనా అడవి ప్రజలు మాకు వెంట ఉండి తీసుకెళ్తే తప్ప దారి తెలియదు మాకు. లోపలికి అసలు వాళ్ళు ఎట్లా గుర్తుపడతారో కూడా మేము ఆశ్చర్యపోయాం. మీరు రండి సార్, మా ఇంటికి రండి అన్నారు, నడిపించుకుని తీసుకెళ్ళిపోయారు అంతే. వాళ్ళు లేకపోతే మమ్మల్ని మధ్యలో వదిలేసి వచ్చేసారంటే ఇక మేము అడవిలో పాలు అంతే. ఇక అంత దిట్టమైన అడవిలో వాళ్ళు మాత్రం చాలా సునాయాసంగా తీసుకెళ్తారు. వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి చెట్టును గుర్తుపెట్టుకుంటారు, ఆ చెట్టును చూసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మాకేమో దారి తెలియదు. సో రూట్ తెలియకపోతే గమ్యానికి మనము చేరుకోలేము. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలంటే కూడా ఏం తెలవాలి? మనకు ఒక మార్గం తెలియాలి. అయితే ప్రజలు ఏం చేశారంటే ఆ మార్గాన్ని చెరిపేసుకున్నారట. దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు మార్గం. దేవుడు అన్నాడు, నేనే మార్గమును అన్నాడు. మొట్టమొదటి మానవుని దేవుడు సృష్టించిన తర్వాత నువ్వు నడవాల్సిన మార్గం నేను చూపించే మార్గం, నా బాటను నువ్వు అనుసరించాలంటే మానవుడు దేవుని పక్కన పెట్టేశాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవుడు అన్న వ్యక్తిని దూరం చేసినప్పుడు మార్గాన్ని దూరం చేసుకున్నట్టు. బాగా ఆలోచించండి. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును. ఎవరైతే యేసు ప్రభుని పక్కన పెట్టేశారో, ఏం పక్కన పెట్టేసినట్టు? ఇప్పుడు రోడ్డే పక్కన పెట్టేశారు, రోడ్డు వదిలేసి అడవిలోకి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు గమ్యానికి ఎట్లా చేరుకుంటారు? మరి బైబిల్లో నోవహు అనే భక్తుని కాలంలో, ప్రజలందరూ చెడిపోయిన కాలంలో దేవుడు వాళ్ళని కూడా చేయమన్నాడు. ఆది కాండము 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆది కాండము 6వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. నోవహు అనే భక్తుని కాలంలో ప్రజలందరూ దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిన మార్గాన్ని ఏం చేసుకున్నారట? మొత్తం ఇప్పుడు ఇంత మునుపు అడ్రస్ కావాలంటే పేపర్ మీద రాసి ఇచ్చేవాళ్ళు. ఇదిగో ఇక్కడ నుండి ఇంత దూరం 10 అడుగులు దాటిన తర్వాత అక్కడ మర్రి చెట్టు వస్తుంది, ఆ మర్రి చెట్టు నుండి కుడివైపు వెళ్ళాలి. అట్లాగే వెళ్తే ఒక కాలువ వస్తుంది, ఆ కాలువ దగ్గర నుండి ఎడమ వైపు వెళ్ళాలి. ఇంకా 100 అడుగులు వెళ్ళిన తర్వాత ఇక్కడ అంటే ఒక పేపర్ మీద మంచిగా గీసి మ్యాప్ గీసి ఇచ్చేవాళ్ళు. ఎందుకు? అడగడానికి దారిలో ఎవరు కూడా ఉండకపోతే మరి ఎక్కడ మిస్ అయిపోతారో అని పేపర్ మీద మ్యాప్ లాగా వేసి పంపించేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో మరి. ఇప్పుడు ఆ మ్యాప్ చేతిలో పెట్టినాక ఆ మ్యాప్ అంతా పిచ్చికి తెలిసి చెరిపేసుకున్నాడు అనుకోండి, మ్యాప్ లేదు, మరి ఎట్లా వెళ్తాడు? మానవుడు దేవుడు వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన మ్యాప్ ఏం చేశాడట? మార్గములను చెరిపేసుకున్నాడు. కాబట్టి మానవుడిగా దేవుని దగ్గరికి చేరలేని పరిస్థితి వచ్చేసింది. రూట్ తెలియదు, అడవిలో పడి తిరుగుతున్నారు. ఈరోజు భూమి మీద మనుషులందరి పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దారి తప్పిపోయి అడవిలో సంచరిస్తున్న మనుషులు లాగుంది. ఒక గురి లేదు, గమ్యం లేదు, ఎటు వెళ్తున్నారో తెలియదు. అక్కడక్కడనే తిరుగుతూ లాస్ట్ అరణ్యంలో చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. ఇజ్రాయిల్ పరిస్థితి అలాగే వచ్చింది. 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో ఉన్నారు. దేవుని మార్గాలను తెలుసుకోలేదు వాళ్ళు, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోలేదు, దేవుని గురించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. దేవుడు వారిని ఏం చేయమంటున్నాడో అది తెలుసుకోవడానికి ఇష్టపడలేదు. దేవుని దీవెనలన్నీ కావాలి, రోజు పై నుండి ఆహారం కావాలి, వాళ్ళకి మన్నా కావాలి. దేవుడు దేవదూతలు తినే ఆహారం వాళ్ళకి ఇచ్చాడు, రోజు మంచిగా తింటున్నారు. ఏదైనా సమస్య రాగానే సనుగుతున్నారు, దేవుడు అద్భుతం చేయగానే దేవుడు స్తోత్రం అంటున్నారు. అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి, ఆహారం కావాలి, పోషణ కావాలి, సంరక్షణ కావాలి, అన్నీ కావాలి. కానీ దేవుడి ఉద్దేశం మాత్రం వద్దు. ఎంత స్వార్థమో చూడండి మనిషికి. దేవుడి నుండి అన్ని కావాలంట, కానీ దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు అది మాత్రం చేయడట. మానవుడు మార్గాన్ని చెరిపేసుకున్నాడు. అయితే దేవుడు ఇజ్రాయెల్ గురించి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడట వాళ్ళ మార్గాలు తెలుసుకుంటారని? 40 సంవత్సరాలు ఎదురు చూశాడట. వీళ్ళు నా మార్గం తెలుసుకుంటారేమో, వీళ్ళు నేను ఎందుకు పుట్టించానో తెలుసుకుంటారేమో, నేను వీళ్ళని ఏ మార్గంలో నడిపించాలనుకుంటున్నానో ఆ రూట్ అడుగుతారేమో, ఆ దారి తెలుసుకొని ఆ మార్గంలో వస్తారేమో అని దేవుడు ఎదురు చూస్తున్నప్పుడు, తెలవనప్పుడు ఏం చేయాలి? మనం దారి అడగాలి. ఎవరిని అడగాలి? దారి చూపించిన దేవుడిని అడగాలి. దేవా, నేను ఎటు నడవాలి, నేను ఎటువైపు వెళ్ళాలి, నీ చిత్తం ఏంటి అని అడిగినప్పుడు దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. కానీ తెలుసుకోవాలని ఆశనే లేనప్పుడు దారి చూపించే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ రావాలి అనుకున్నాను కాబట్టి దారి తెలుసుకొని వచ్చాను. అసలు ఇక్కడ రావాలని ఆలోచన లేదనుకోండి, ఈ దారి ఎందుకు వెళ్ళుకుంటా? నేను ఈ దారి నాకు అడ్రస్ పెట్టండి అని ఎందుకు అడుగుతాను? రావాలి అన్న ఉద్దేశం ఉండాలి. అలాగే మనందరికీ దేవుని దగ్గరికి వెళ్ళాలి అన్న ఆశ ఉంటే దేవుణ్ణి అడుగుతాం,
దేవా నీ దగ్గరికి ఎలా రావాలి నాయన, నాకు ఆ రూట్ చెప్పు, నా మార్గం చెప్పు, ఆ రోడ్డు ఎలాగో చెప్తే నేను ఆ మార్గంలో నడుస్తా, నా బ్రతుకును ఎలా మార్చుకోవాలో చెప్పు, నేను ఎలా నడవాలో నేర్పించు అని ఎవరెవరైతే దేవుని అడుగుతారో వాళ్ళకి దేవుడు తన మార్గాలను తెలియజేస్తాడు, ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు. బైబిల్లో దేవుడు తన మార్గములను తెలియజేశాడండి. ఈ బైబిల్ అంతా కూడా మనకు దేవుడు ఇచ్చిన ఒక మ్యాప్ అన్నమాట. మనం ఎలా బ్రతకాలి, ఒక భర్త ఎలా జీవించాలి, ఒక భార్య ఎలా జీవించాలి, పిల్లలు ఎలా బ్రతకాలి, యజమాని ఎలా పని చేయాలి, దాసులు ఎలా పని చేయాలి, మనందరం ఎలా బ్రతకాలో మనకి మంచి మ్యాప్ వేసి దేవుడు నేర్పించాడు ఇందులో. కానీ మనుషులు ఈ బైబిల్ గురించి తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు ఈరోజు. ఇది ఒక మత గ్రంథంగా, ఒక క్రైస్తవులకు సంబంధించిన గ్రంథంగా భావించి మిగతా వాళ్ళు చదువు. కొన్ని క్రైస్తవులన్నా చదువుతున్నారా, దీన్ని మార్గం తెలుసుకుంటున్నారా అంటే 100 మందిలో బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన వరకు చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. ఒక పాస్టర్ల మీటింగ్లో అడిగా, సార్ ఒక్కసారైనా బైబిల్ చదివిన పాస్టర్లు చేయి పైకి ఎత్తానంటే ఒక్కడు కూడా చేయి పైకి ఎత్తలే. ఎంత విచారంగా 50 మంది పాస్టర్లు ఉన్నారు. మరిగా మార్గాన్ని వాళ్ళే తెలుసుకోలేదు. ఈరోజు సంఘానికి ఏ మార్గం తెలియజేస్తారు? ఏం లేదు. వాళ్ళకేం కావాలో అది దేవుడి నుండి ఇచ్చేస్తే చాలు, కానీ దేవుడు వాళ్ళ నుండి ఏం కోరుకుంటున్నాడో అది మాత్రం అవసరం లేకుండా పోయింది. దయచేసి ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు అలా ఉండదు. దేవుడు మనకి ఇవ్వాల్సిన అన్ని ఇస్తూనే ఉన్నాడు, కానీ మనము దేవుడిని అడగాల్సిన కొన్ని ఉన్నాయి, దేవుని దగ్గర తెలుసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఆయన యొద్దకు చేరడానికి మార్గాన్ని తెలుసుకోవాలి. ఎవరా మార్గం అంటే యేసు ప్రభు, నేనే ఆ మార్గం. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు ఎవరో బాగా తెలుసుకుంటే ఆయన మార్గంలో మనం నడిస్తే ఆయన ఉండే చోటుకి మనం వెళ్తాం. అంతే కదా. ఇప్పుడు ఆయన ఉండే చోటు నుండి నాకు లింక్ పంపించాడు, ఒకటి అడ్రస్ పంపించాడు, కాబట్టి ఆయన ఉండే చోటుకి నేను వచ్చాను. ఇప్పుడు యేసయ్య ఉండే చోటుకి నేను వెళ్ళాలంటే ఆయన పంపిన అడ్రస్కి నేను వెళ్ళాలి. ఆయన పంపిన మ్యాప్ ఏది అని అంటే బైబిల్. ఎవరైతే ఈ బైబిల్ అనుసరించి నడుచుకుంటూ ఉంటారో ఆ బైబిల్ ఇచ్చిన దేవుని దగ్గరికి వారు వెళ్తారన్నమాట. అంతేగాని ఇక వేరే దారి లేదు. మానవుడు సొంత దారితో స్వర్గానికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. సొంత దారులతో స్వర్గానికి వెళ్ళే అవకాశం, వేరే ఎన్ని మార్గాల్లో వెళ్ళినా పరలోక రాజ్యానికి వెళ్ళలేము. దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకు చెప్పిన మార్గాన్ని మనం తెలుసుకోవాలన్న. అయితే ఇశ్రాయేలీయులకు మేలులన్నీ కావాలి, అద్భుతాలన్నీ కావాలి, కానీ దేవుని ఉద్దేశం మాత్రం అవసరం లేదట. చూడండి, ఇశ్రాయేలు గురించి దేవుడు ఒక మాట అన్నాడు. 103వ కీర్తన 7వ వచనం. మోషేకి దేవుడు ఏం చెప్పాడట? ఆయన మోషేకు తన మార్గములను తెలియజేశాను, ఇశ్రాయేలీయులకు తన క్రియలను తెలియజేశాను. ఇప్పుడు చూడండి, మార్గములు వేరు, క్రియలు వేరు. ఇశ్రాయేలులకు దేవుడు ఏం చూపించాడట? క్రియలు చూపించాడు. వాళ్ళకి అద్భుత కార్యాలు, సూచక్రియలు. వాళ్ళ కళ్ళ ముందు ఎర్ర సముద్రం 2 పాయలుగా దించబడింది, ఆకాశం మన్నా కురిపింపబడింది, వాళ్ళకి కావలసిన బండ నుండి నీళ్ళు వచ్చాయి. అద్భుతాలు, సూచక్రియలు కావాలి వాళ్ళకి. కానీ ఏమొద్దు? మార్గములు మాత్రం వద్దు. ఎలా బ్రతకాలి అయ్యగారు, మేము ఎలా బ్రతకాలో నేర్పించండి అని అడుగుతున్నారా? అయ్యగారు మా జ్వరం పోయేటట్టు ప్రార్థన చేయండి అంతే, మా సమస్య తిరిగిపోయేటట్టు చేయండి అంతే, కానీ మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి అని ఎవరు అడగట్లేదు. ఈరోజు బ్రతుకులను మార్చుకోవడానికి ప్రజలు ఇష్టపడట్లేదు, లోపాలను సరిదిద్దుకోవడానికి ఇష్టపడట్లేదు, యేసులాగా మారాలి అన్న కోరిక లేదు. కేవలం నాకు మేలు జరిగితే చాలు, అద్భుతం జరిగితే చాలు. ఏది కోరుకుంటాడో మనిషి అదే సంపాదించుకుంటాడు, కానీ కోరుకోవాల్సింది కోరుకోవట్లేదు. ఇశ్రాయేలు ప్రజలందరికీ క్రియలు కనబడ్డాయి, కానీ దేవుని మార్గాలు వాళ్ళకి తెలియలేదు. దేవుని మార్గాలు ఎవరు తెలియజేశాడు? దేవుడు మోషే భక్తునికి తెలియజేశాడు. మోషే అద్భుత కార్యాలు, సూచక క్రియలు ఆయన చేసినా దాని వెనక ఆయన పరిగెత్తలేదు. అసలు దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి అని దేవునితో సమయం గడిపి దేవుని స్వరాన్ని విని దేవునితో ముఖాముఖిగా గడిపిన భక్తుడు మోషే. సో ఇప్పుడు క్రియలు ఎక్కువ కావాలా మనకి, మార్గాలు కావాలా? క్రియలు వద్దనము, అవి కూడా కావాలి, కానీ దానికి మించి ఏం కావాలి మనకు? అర్థమవుతుందామా? మనకు అడ్రస్ కావాలి వేసే దగ్గరికి. అడ్రస్ అంటే అర్థం ఏంటి? మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. యేసు ప్రభు ఎవరు, ఆయన బోధ ఏంటి, ఆయన మనల్ని ఎలా బ్రతకమంటున్నాడు అది మనము తెలుసుకోవాలి, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, మీ పాస్టర్ గారు హైదరాబాద్లో చదువుకోవడానికి వచ్చాడు, ఏదో ఉద్యోగం చేయడానికి వచ్చాడు అనుకుందాం. అక్కడేదో మంచి ఉద్యోగము, మంచి చదువుకున్నాడు, అన్నీ బాగున్నాయి, మంచిగా సెటిల్ అయిపోయే టైం. ఆ టైంలోనే దేవుడు ఆయనతో మాట్లాడడం, వారి అమ్మగారితో వారితో మాట్లాడడం ప్రారంభించాడు. ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? మీరు నా పరిచర్య చేయాలి. దేవుని ఉద్దేశమేమో, దేవుని మార్గమేమో వాళ్ళు వచ్చి పరిచర్య చేయాలి, కానీ వాళ్ళ సొంత ఆలోచన ఏముండేది? మంచి హైదరాబాద్లో సెటిల్ అయిపోయి మంచి ఉద్యోగం సంపాదిస్తూ హ్యాపీగా మా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు,
వాళ్ళని సంతోష పెట్టాలా, మంచి డబ్బులు సంపాదించాలా, మా అమ్మ నాన్నకి మంచి పంపాలా, వాళ్ళకి ఇల్లు కట్టియాలా, మంచి ఆలోచనే. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ప్రణాళిక పక్కన పెట్టి ఎవరి ప్రణాళికను అనుసరించాలి? దేవుని ఉద్దేశం తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంత దూరం ప్రయాసపడొచ్చారు. దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడంలోనే నిజమైన ఆశీర్వాదం. దేవుడు అందరి జీవితంలో ప్రణాళిక కలిగి ఉన్నాడు. కేవలం అయ్యగారి అమ్మగారి జీవితంలో కాదు, మన అందరి జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ఏంటో మనం అడిగి తెలుసుకోవాలని ఆశిస్తా ఉన్నాడు ఆయన. నా వైపు రండి, నేను మీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావాల్సిన ఇస్తా, కానీ నేను చెప్పింది చేయండి. ఫస్ట్ నేను నడవమన్న త్రోవలో నడవండి. మీ పట్ల నాకు చాలా ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉంది, అది తెలుసుకోండి, దాంట్లో నడవండి అని దేవుడు కోరుకుంటుంటే, మానవుడు మాత్రం దేవుని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు, దేవుని మార్గాలు తెలుసుకోవడానికి ఇష్టపడట్లేదు. సో దేవుని మార్గాలలో ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే, దేవుని ఉద్దేశంలో ఒకటి ఏంటంటే, భూమి మీద ఏ మానవుడు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ప్రణాళిక ఏంటంటే అందరూ రక్షింపబడాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి, అందరూ పాపం నుండి విడుదల పొందాలి, అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి. ఇది దేవుని ప్రణాళిక. మరి ఈ ప్రణాళికని తెలుసుకొని దాని ప్రకారం పని చేసేవాడే దేవుని మార్గంలో నడుస్తున్నవాడు. అంతేనా? ఏగా హైదరాబాద్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే దేవుని ప్రణాళిక తెలుసుకున్నాడు, మార్గం తెలుసుకున్నాడు. ఇక్కడికి వచ్చి నశించిన ఆత్మను రక్షించడమే దేవుని ప్రణాళిక అని తెలుసుకున్నాడు. ఎంత కష్టమైన, భారమైన, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యతలు, వ్యతిరేకతలు, అవమానాలు, నిందలు, ఇవన్నిటినీ పక్కన పెట్టేసి ఇది దేవుని చిత్తం, అంతే, దేవుని మార్గం ఇది. నశించిన ఆత్మను రక్షించాలన్నదే దేవుని ఆశ. కాబట్టి ఆ పని చేయడానికి వచ్చాం మేము అని నిలబడ్డారు. ఇన్ని సంవత్సరాలు నిలబడ్డారు కనుక దేవుడు ఈరోజు అనేక ఆత్మలని వారి ద్వారా రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనందరి పట్ల కూడా దేవుని ప్రణాళిక అదే. మనం రక్షింపబడ్డాము, ఆయన మార్గంలో నడుస్తూ మనం ఇంకేం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, ఇది దేవుని ఉద్దేశం. అయితే ఇజ్రాయేలులో 40 సంవత్సరాలు దేవుని మేలులు పొందినా దేవుని స్వరం మాత్రం వీళ్ళు కొన్నిసార్లు 40 సంవత్సరాలు చర్చకు వస్తారు, కానీ దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోరు, అలా వచ్చి కూర్చుంటారు అంతే. దేవుని ఉద్దేశం ఏంటి? నశించిన ఆత్మలు ఉన్నాయి, వెళ్ళి రక్షించండి అని దేవుడు చెప్తుంటే మేము ఇక్కడే కూర్చుంటాం సార్, మేము ఇక్కడే ఒక పెద్ద మహాలు కట్టుకుంటాం, ఇక్కడే రాజవైభవాలు అనుభవిస్తాం, ఏ ఊరికి వెళ్ళాం. దేవుని ఉద్దేశం ఏంటి? ఒక దగ్గరే ఒక పెద్ద పిల్లర్ కట్టుకొని, ఒక పెద్ద మందిరం కట్టుకొని అక్కడే వెళ్ళిపోవాలనా? ఎక్కడికి వెళ్ళాలని? కానీ దేవుని ఉద్దేశాన్ని ఈరోజు సేవకులు కూడా గమనించలేకపోతున్నారు. సర్వ లోకమునకు వెళ్ళమన్నాడు, అందరికీ స్వార్థ ప్రకటించమన్నాడు. ఏ ఒక్కడు నశించుకోవడం దేవుని చిత్తం కాదు. ప్రజలని రక్షణలోనికి నడిపించే ఆ బాధ్యత సంఘ కాపరి పాస్టమ్ గారే కాదు, ప్రతి విశ్వాసి దేవుని మార్గంలో నడవాలంటే అందరము కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అంటే ఇంకా ఈ గ్రామంలో ఎంతో మంది దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. ఇప్పుడు దేవుని మార్గం మనం తెలుసుకుంటే ఏం చేయాలి? మనం ఆయన ఉద్దేశం ఏంటి? ఈ గ్రామంలో ఏ ఒక్కరు నశించుకోవద్దు, దేవుని ఎరగని స్థితిలో ఉండొద్దు, దారి తప్పిపోయిన స్థితిలో ఉండొద్దు, అడవిలో తప్పిపోయినట్టు గురి గమ్యం లేకుండా ఈరోజు అందరు జీవిస్తున్నారు. దేవుడు లేక సాతాను బంధకాలలో ఎంతో మంది క్షీణించిపోతున్నారు. వాళ్ళందరినీ ఆ వలలో నుండి, సాతాను యొక్క శత్రు బలంలో నుండి మనం ఏం చేయాలి? బయటికి నడిపించాలి. అది మన ప్రణాళిక. ఈరోజు దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరికి వాళ్ళు గొప్ప పేరు ప్రఖ్యాతుల కొరకు, ధన సంపాదన కొరకు పరుగులు ఎత్తుతున్నారే కానీ దేవుని ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఎవరు ఇష్టపడట్లేదు. భక్తులు మోషే, పౌలు లాంటి భక్తులు ఈ లోకంలో ఏవేవి లాభకరములో వాటన్నిటిని పెద్దతో సమానంగా ఎంచుకొని దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ఆ దర్శనం కలిగి గురి యొద్దకు వారు పరిగెత్తారు. పౌలు అంటాడు, నేను గురి చూడని వాని వల్లే పరిగెత్తు వాడను కాదు. ఒకడు గాలిని పట్టుకున్నట్టుగా ప్రయాసపడడం, నేను ఏదో పట్టుకున్నట్టాడు. ఏం పట్టుకున్నాడంటే చేతులు ఏం లేదు, గాలి. చాలా మంది పడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఏం సంపాదిస్తున్నారు సార్ అంటే ఏం లేదు, చేతులు గాలి. పౌలు అలా జీవించలేదట. నేను గాలిని పట్టుకున్నట్టుగా ప్రయాసపడలేదు, నేను ఒక గురి కలిగి నేను ప్రయాసపడ్డాను. నాకు ఒక దారి తెలుసు, నాకు ఒక గురి తెలుసు, నాకు బహుమానం ఉంది, దేవుడు నాకు అప్పగించిన పని ఉంది, నా పరువు కడగొట్టించుకుని నా విశ్వాసము కాపాడుకొట్టి మంచి సాక్ష్యం కలిగిన భక్తుడు పౌలు. ఈరోజు మనం అందరం అలా బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఇజ్రాయిల్లో 40 సంవత్సరాలు దేవుడు ఎదురు చూస్తాడు. ఈరోజు మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. దేవుడు చేసే అద్భుతాల కన్నా దేవుని మనసును తెలుసుకోవడం ముఖ్యమని ఈరోజు జరిగి ఆ వాక్యంలో నుండి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు. ప్రతి ఆదివారం ప్రార్థన కూడికలకు వస్తున్నారు, మీరు వారం మధ్యలో జరిగే ప్రార్థన కూడికలకు వస్తున్నారు. అక్కడ ఏ ఆశతో రావాలి మనం? దేవుడు ఏం సెలవిస్తాడు, దేవుడు నన్ను ఎలా జీవించమని కోరుతున్నాడు, నేను ఎలా మారాలని దేవుడు ఆశిస్తున్నాడు, వాటిని తెలుసుకొని దాని ప్రకారం మనం జీవించాలి. అయితే